అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 21. ఒకరినొకడు హెచ్చరించుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. హెబ్రీ 10:24-25 వచనములు. ఇశ్రాయేలీలు యొర్దాను నది దాటిన తర్వాత ఎత్తైన ప్రాకారములు కలిగిన యెరికో పట్టణమును స్వాధీనపరుచుకొనవలసినది. ప్రభువు వారికి ముందుగా నడుచుచు ఆయన వారికి ఆజ్ఞాపించినదంతయు వారు విని వెంబడించిన ఎడల శత్రువు ఓడించబడుట వారు చూచుదురని ప్రభువు వారితో చెప్పెను. ఇశ్రాయేలీలు మునుపు ఆ మార్గము నుండి వెళ్ళలేదని, వారు ఐగుప్తు దేశమునందు సంపాదించుకొనిన జ్ఞానమునైనను మరి ఏ ఇతర పాత అనుభవమును ఆధారము చేసుకొనవద్దనియు ప్రభువు వారికి స్పష్టంగా తెలియజేశాను. ఆ మార్గము ప్రభువుకు మాత్రమే తెలియను మరియు ఆయన మాత్రమే నడిపించగలడు. వారు ఆయనను వెంబడించవలెను. ఆయన యెహోషువకు అడుగడుగున తన ప్రణాళికను తెలియజేయచ్చు. ఇశ్రాయేలు ప్రజలు బయలుపరచబడిన ఆయన ప్రణాళికను ఉన్నపాటున అనుసరించిన ఎడల నిశ్చయముగా విజయం పొందుదురు. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళింది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదని చెప్పబడెను. యెహోషువ గ్రంథం 3:4. వారు దానిపై తమ కన్నుల నుంచి దానిని వెంబడించిరా. 5వ వచనం. ప్రజలు నది దాటక మునుపు తమ్మును తాము పరిశుద్ధపరచుకొనవలనని కోరబడిరి. పరిశుద్ధపరచబడుట అనగా మనలను మనము సంపూర్ణమైన జీవము గల దేవుని అధీనములోనికి తెచ్చుకొనుట. మనము ధనము, సంఖ్య, మానవ ప్రయోజనములపై ఆధారపడుటకు బదులు జీవము గల మన ప్రభువు యొక్క ఆధీనములో ఉండవలెను. అప్పుడు ఆయన ప్రతి పరిస్థితిలోనూ మన కొరకు పోరాడి మనలను అత్యధిక విజయశాలులనుగా చేయును. యాజకులు నిబంధన మందసమును మోయవలను మరియు మిగిలిన వారందరూ వారిని వెంబడించవలను. ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా సంఘముతో ఐక్యపరచుకొనగలమో అప్పుడే ప్రతి అడ్డంకిపై విజయమును పొందగలము. సంఘమును కట్టు విషయంలో మనం ఇతర విశ్వాసులతో సహవాసం కలిగి ఉండవలను. చాలామంది విశ్వాసులు ఇతర విశ్వాసులతో సహవాసం లేని వారే ఎందురు. వారు కేవలము మంచి సంగీతమును మరియు వర్తమానములు వినుటయందు మాత్రమే తృప్తి చెందుదురు. కానీ మనము ఆరాధన, ప్రార్థన, దేవుని వాక్య పఠనములలో అనుభవించు సహవాసం యొక్క విలువను వారు తెలుసుకొనలేరు. రేడియో, టీవీల ద్వారా వాక్యం వినుచు మంచి పుస్తకములు చదివిన ఎడల ఆశీర్వాదములు పొందుదుమని తలంచి సహవాసమును దూరపరుచుకున్నద్దు. ఆ రీతిగా మీరు బలహీనముగా, శక్తిహీనముగా ఉందురు. మన బలము మరియు ఎదుగుదల ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్న సహవాసంపై ఆధారపడి ఉన్నది. ఆరంభకాలపు విశ్వాసులు అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎడతేక ఉండుట వలన ఆత్మీయముగా ఎదుగుచుండిరి. అపోస్తుల కార్యములు 2:42. ప్రైజ్ ద లార్డ్.